హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుధాస్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఈ వీడియోలో అయితే నేను గాజుల మేకింగ్ అయితే చూపిస్తాను. థ్రెడ్ బ్యాంగిల్స్ని ఎలా మేక్ చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది బ్యాంగిల్స్, సిజర్స్, థ్రెడ్స్, కుందన్స్ అండ్ ఫ్లాంక్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా స్టార్ట్ చేద్దామా మనం. ఫ్లాంక్ అయితే తీసుకొని మనం థ్రెడ్ని అయితే దాన్ని చుట్టాలి. బికాజ్ ఆఫ్ బ్యాంగిల్కి చుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అంటే చాలామందికి డౌట్ ఉంటుంది దేనికి చుట్టాలి, ఎలా అలా స్ట్రైట్ వస్తుంది అని చెప్పి. నేను తీసుకున్న 2 సైజ్ కాబట్టి 25 వరుసలు అయితే చుట్టుకుంటున్నాను దారాన్ని. నేను దాన్ని అలా చుట్టుకున్నాక కట్ చేసుకుని కొంచెం గమ్ అప్లై చేసి బ్యాంగిల్ కతికించుకోవాలి. మీరు వీడియో క్లారిటీగా చూస్తుంటే నేను ఎలా చుట్టుకుంటున్నాను, ఎట్లా గమ్ అతికిస్తున్నాను అన్నీ కనిపిస్తాయి. అంటే కొంచెం లెంతీగానే ఉంటుంది, బట్ మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. ఆఫ్టర్ దట్ అలా బ్యాంగిల్కి అయితే అంటించుకున్నాక చాలా నీట్గా ఫినిషింగ్ రావాలి. ఎందుకంటే థ్రెడ్ చుట్టేప్పుడు చిక్కులు పడిపోతాయి చాలా వరకు. థ్రెడ్ని అలా చుట్టుకునేప్పుడు చిన్న ట్రిక్ అయితే ఉంటుంది, వేళ్ళ మధ్యలో ఉంచి లాగాలి. అదొక్కటి ఫాలో అయితే మనకి థ్రెడ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి చాలా క్లియర్గా చూడండి నేను చుట్టేది ఎలా ఉందో. ఫైనల్గా చుట్టేసాక కూడా ఒకసారి నేను చూపిస్తాను ఎలా ఉంటుందో మొత్తం. యాక్చువల్గా నేను చేసేది గ్రీన్ కలర్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ నేను చేసే బ్లూ బ్యాంగిల్స్కి నేను ఇలా థ్రెడ్ చుట్టడం వీడియో తీయలేదు, అందుకనే చెప్పి దీన్ని కూడా ఒకసారి యాడ్ చేస్తున్నాను. ఈ వీడియో క్లియర్గా చూస్తే మీకు అర్థమైంది అసలు కుందన్స్ని ఎలా స్టిక్ చేస్తున్నాను, ఏ గమ్స్ వాడాలి, బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్సా ప్లాస్టిక్ బ్యాంగిల్సా అని చెప్పి అన్నీ అర్థమవుతాయి. స్టార్టింగ్లో నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ కాకుండా గ్లాస్ బ్యాంగిల్స్తోనే ట్రై చేశాను. ఎందుకంటే మనకి ఏం పర్ఫెక్ట్గా రానప్పుడు అంత మనీ పెట్టి వేస్ట్ చేయడం ఎందుకని. ఏమి కుందన్స్ చాలా ఈజీగా అయితే రావు, చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి బయట. నేను ఎలానో బల్క్గా ఏం తీసుకోను, ఎందుకంటే నాకు ఆర్డర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి బల్క్గా తీసుకున్నా ఎందుకని చెప్పి. మీరు ఈ వీడియో మొత్తం చూస్తున్నట్టు నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను B7000 గ్లూ అండ్ మామూలు వైట్ గ్లూ యూస్ చేస్తాను. బ్యాంగిల్స్ 3D డిజైన్స్కి అయితే B7000 గ్లూ చాలా పర్ఫెక్ట్, ఎందుకంటే అస్సలు ఊడదు. ఇది కూడా ఏం ఊడదు, కానీ నార్మల్గా 3Dకి అయితే ఇది కొంచెం వేస్ట్ అనే చెప్తాను నేను. థ్రెడ్ మొత్తం డ్రేప్ చేసినాక మీరే చూడండి ఎట్లా ఉన్నాయో బ్యాంగిల్స్. నేను చిన్న క్లిప్ యాడ్ చేస్తున్నాను. నేను ఈ బ్యాంగిల్స్ అయితే నా ఫ్రెండ్ కోసం చేశాను. నేను పర్ఫెక్ట్గా ఈ కలరే తీసుకుంటాకి దానికి ఈ కలర్ శారీ మీదకి ఇచ్చాను, సో అందుకే నేను పర్ఫెక్ట్గా ఈ కలరే తీసుకున్నాను. లాస్ట్లో ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. థ్రెడ్ డ్రేపింగ్ అయిపోయిన వెంటనే గమ్ అయితే బ్యాంగిల్ మీద వేసుకొని కుందన్స్ అయితే నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఆ గ్లూ పెన్ అయితే ఉంటుంది బయట స్టోర్స్లో. ఒక్కొక్క కుందన్ అలా నీట్గా స్టిక్ చేసుకుంటూ దాన్ని పెన్తో అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే గమ్ వల్ల అటు ఇటు జరిగిపోతాయి స్టోన్స్ అనేవి. థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేప్పుడు అయితే ఈ గ్లూ స్టిక్ అయితే మెయిన్ అసలు. వీడియో అయితే చూసారు కదా, సైడ్ బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేస్తాను. ఇప్పుడైతే నేను మిడిల్ బ్యాంగిల్స్ అయితే స్టిక్ చేస్తున్నాను. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎలా ఉందో చెప్పండి. ఇవే నేను మేక్ చేసిన బ్యాంగిల్స్ శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చాలా బాగుంటాయి. ఇది మొత్తం సెట్. ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, ఆర్ ఇన్స్టాలో డిఎం చేయండి. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీద అయినా పార్టీ వేర్ అయినా దేని మీదకైనా మేము మీకు కావాల్సిన డిజైన్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.